జై బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ కి జై. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈ రోజుకి మన పండుగ 27 డేస్ ఉంది కదా. సో మన వెల్డర్స్ అనే వాళ్ళు మొత్తము వర్క్ అనేది పూర్తి చేసుకున్నారు. అండ్ కింద బాచిపల్లిది బొమ్మ అనేది తయారవుతుంది అనమాట, అక్కడ కనిపిస్తుందా. అండ్ ఇంకా లెఫ్ట్ సైడ్లో ఇంకా రైట్ సైడ్లో మన అమ్మవారి షెడ్, ఇంకా మన సోమనాథ జ్యోతిలింగం షెడ్కి సంబంధించిన అయితే కంప్లీట్ చేసుకుంటున్నారు. పైన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంప్లీట్ చేసుకున్నారు. చూడండి, మన కిరీటము, హ్యాండ్స్, లెఫ్ట్ ఇంకా రైట్లో హ్యాండ్స్కి సంబంధించింది అయితే మొత్తం కంప్లీట్ చేసుకున్నారు. మన తొండంకి సంబంధించింది కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. సో ఈరోజు మొత్తం తొండంకి సంబంధించింది, ఇంకా మన బాచిపల్లి బొమ్మ అయితే ఏమేమి అవుతుందో మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిలింగ్గా చూస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసండి. కింద జై శ్రీ గణేష్ అని కామెంట్ చేసి లైక్ చేసేసండి, సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి. చలో ముంగడికి వెళ్ళిపోదాం. సో యాజ్ యూజువల్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. మనం గడ్డికి సంబంధించింది అయితే మొన్న వచ్చేసింది. ఈ రోజు మనకి ఒర్రి పొట్టు అనేది వచ్చింది చూడండి. సో చాలా సంచులు అనేది వచ్చినాయి చూడండి, మొత్తం చాలా సంచులతో నిండిపోయినాయి ఒర్రి పొట్టు అనప. ఓకే, చూడండి ఒర్రి పొట్టు అనప చూపిస్తాను చూడండి. సో దీన్ని ఒర్రి పొట్టు అంటారు. సో మనకి ఫస్ట్ లేయర్కి సంబంధించిన తర్వాత దీంతో మొత్తము సెకండ్ లేయర్ అండ్ ఫస్ట్ లేయర్ దీంతో చేస్తారనమాట. ఓకేనా, అవి చూడండి కనిపిస్తుందా, మొత్తం చాలా సంచులు అయితే వచ్చేసినాయి. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వినాయకుని రైట్ సైడ్ షెడ్లో మన సోమనాథ జ్యోతిలింగం స్వామివారికి సంబంధించిన షెడ్ని అయితే మొత్తం పూర్తి చేసుకున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకేనా, జస్ట్ ఇలా స్ట్రైట్ రావాలి అన్నీ. ఇది వేస్తే మొత్తం స్టేజ్కి సంబంధించిన అయితే మొత్తం కంప్లీట్ చేసేసుకుంటారు. అండ్ ఇక్కడ నుంచి మనకి బొమ్మ ఎలా తయారవుతుంది అంటే మనకి గడ్డి త్రూ, సో ఆడ గడ్డి ఉందా, సో ఆ గడ్డి త్రూ తయారవుతుంది. మొత్తం అంతా బందోబస్తుగా లెగ్స్, మొత్తము చేతులు అన్నీ మనకి గడ్డితో అయితే తయారవుతుంది. మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిలింగ్ చూస్తాను ఫర్దర్ అప్డేట్లో. ఓకేనా, ఇక్కడ కూడా ఏం లేదు అప్డేట్. సో పెద్ద అప్డేట్ ఏం లేదు. ఈరోజు మనకి స్వామివారికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం డబల్ వెల్డింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. మన బాచిపల్లి బొమ్మను అయితే తయారు చేసుకుంటున్నారు, అది దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఓకేనా, అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ జస్ట్ మనకి వెనకాల మధ్యలో అండ్ వెనకాల గ్యాప్స్ అనేది మొత్తం ఫిల్ చేసుకుంటున్నారు చూడండి. ఇలా ఇది ఉందా, సో సేమ్ అది అక్కడ కూడా అలానే ఫిల్ చేసుకుంటున్నారు అనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి మన అమ్మవారికి సంబంధించిన షెడ్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నారు. ఇది కూడా ఈవినింగ్ ఆర్ రేపటి లోపల 2 షెడ్లకు సంబంధించిన అయితే కంప్లీట్ అయిపోతుంది. మొత్తం బ్యాక్గ్రౌండ్ అండ్ స్టేజ్, ఓకే, 2 కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ బాచిపల్లి బొమ్మను అయితే తయారు చేస్తున్నారు, చూపిస్తాను చూడండి. సో స్వామివారికి సంబంధించిన లెగ్ ఇది బాచిపల్లి అక్కడైతే తయారు చేస్తారు అనమాట. ఇక్కడ పాచగా తయారు చేసుకొని అక్కడికి వెళ్ళి ఫిట్ చేసుకుంటారు అనమాట మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకే, మనం మొత్తం పైకి అయితే వచ్చేసాము. మనకి స్వామివారికి సంబంధించిన తొండం ఇంకా చేతులు ఎక్కడ దాకా వచ్చిందో వెళ్ళి చూసేద్దాము. ఓకే, సో అక్కడ చూడవచ్చు మనకి తొండం సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకే, అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అక్కడ చూడండి, అబ్బా బాబా చాలా అందంగా అనిపిస్తుంది. సైడ్ ఫేసెస్ ఎంత అందంగా ఉంటే మన మిడిల్ ఫేస్ ఇంకా ఎంత బాగుంటుందో. మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన అన్నవాళ్ళు చాలా ప్రొఫెషనల్గా చేస్తారు మన వెల్డర్స్ అన్నవాళ్ళు. ఓకే, మన మచిలీపట్నం కూడా వెళ్ళిపోతారంట, అక్కడ చాలా బాగా అవుతుందంట. సో మన సైడ్ ఫేసెస్కి సంబంధించిన మొత్తము కంప్లీట్ చేసేసుకున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మెయిన్ ఫేజ్ కూడా మన వెల్డింగ్కి సంబంధించిన అయితే మొత్తం పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఓకే, మన స్వామివారికి సంబంధించిన బ్యాక్ సైడ్ 3D లుక్ అనేది మొత్తము కంప్లీట్ చేసేసుకున్నారు. వెనకాల బ్యాక్ సైడ్ ఫ్రేమ్ అనమాట, మొత్తం బ్యాక్ సైడ్ ఇదే ఫ్రేమ్. దీనికి కొంచెం ఇక్కడ ఇటు సైడ్ మనకి స్వామివారికి సంబంధించిన వీపు అండ్ మొత్తం వెనకాల స్టమక్ భాగం అయితే కంప్లీట్ చేసేసుకున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంప్లీట్ చూడండి. సో డబల్ వెల్డింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో స్వామివారికి సంబంధించిన ఇక్కడ ఫేసెస్, సైడ్ ఫేసెస్, ఈడొక ఫేస్, ఇక్కడ ఒక ఫేస్. ఓకే, ఈ చేతులకు సంబంధించిన కూడా మొత్తం పూర్తి చేసేసుకున్నారు. ఇంకా మనకి వెల్డింగ్ పైన ఏం అప్డేట్ అయితే ఉండదు ఇప్పటి నుంచి. ఓన్లీ పాములకు సంబంధించింది ఒకటైతే అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఓకేనా, సో మన మట్టి కళాకారులు మన ఒడిస్సా నుంచి మన జోగారావు సార్ టీం ఒక్కటి రావడమే ఆలస్యము. మన మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంప్లీట్ చేసేసుకున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకే, ఇక చూడండి బ్యాక్గ్రౌండ్ చాలా అందంగా ఉంది, ఇక్కడ నుంచి కనిపిస్తుందా. మెయిన్ హ్యాంగ్లర్ కూడా సపోర్టింగ్ ఇచ్చారు చూడండి. సో మెయిన్ బ్యాక్గ్రౌండ్ అంతా కదా, బ్యాక్గ్రౌండ్ నుంచి ఇక్కడ లోపల వరకు మెయిన్ సపోర్టింగ్ అయితే ఇచ్చారనమాట. లోపల ఏమేమి సపోర్టింగ్ ఇచ్చారో అది కూడా చూస్తాను ఒకసారి. ఓకే, ఈ మెయిన్ యాంగ్లర్కి, సో మెయిన్ బ్యాక్ బోన్ ఉంటుంది కదా, మెయిన్ బ్యాక్ బోన్కి లెఫ్ట్కి ఒక యాంగ్లర్, అటు రైట్కి ఒక యాంగ్లర్. ఓకే, ఇక్కడ ఒక హ్యాంగ్లర్, మొత్తం వి షేప్ హ్యాంగ్లర్. ఈ హ్యాంగ్లర్ తోటే మనకి స్వామివారికి సంబంధించిన చెస్ట్, బొజ్జ, హ్యాండ్స్
అన్నీ ఈ యాంగిలర్ తోటే అవుతుంది అనమాట, అంతా బందోబస్తు చేసుకుంటారు. ఓకే, సో ఇక్కడ నుంచే మనకి మనం అంటే పూలు ఏమన్నా చల్లాలంటే ఇక్కడ నుంచి వెళ్ళాలి. మన అందరూ అన్నవాళ్ళు, కమ్యూనిటీ అన్నవాళ్ళు మొత్తం ఎవ్రీడే ఆరతి టైంలో మనకి పూలకు సంబంధించిన మొత్తం పైనుంచి వేస్తారనమాట. ఓకేనా, ఇది ఇక్కడ ఉన్న అప్డేట్. ఇక్కడ పెద్ద అప్డేట్ అయితే ఏం లేదు. అక్కడ మనకి సైడ్ ఫేజెస్కి సంబంధించింది కూడా అక్కడ కూడా కంప్లీట్ చేసేసుకున్నట్టు చూడండి, కనిపిస్తుందా? సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి తొండం సంబంధించిన అండ్ చేతులకు సంబంధించిన అయితే మొత్తం కంప్లీట్ చేసేసుకున్నారు. ఇంకా ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. ఇంకా మనకి మట్టి పైన స్టార్ట్ చేసిన తర్వాత అప్పటి నుంచి చూపిస్తాను మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిలింగ్గా చూస్తాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే, అక్కడికి వెళ్ళి కూడా చూస్తాను. మనకి చేతులకు సంబంధించింది అండ్ మెయిన్ తొండంకి సంబంధించింది ఎక్కడ దాకా వచ్చిందో చూపిస్తా. ఓకే, అగో చూడండి, మెయిన్ ఫేస్కి సంబంధించిన తొండం అయితే కంప్లీట్ చేయండి. బాబా చాలా పెద్దగా ఉంది గాయస్ తొండం అయితే. సో లాస్ట్ వీడియోలో చూపించాను, సో ఈ వీడియోలో కూడా చూడండి. బాబా, సో లాస్ట్ వీడియోలో కింద తొండం ఒక్కటి బ్యాలెన్స్ ఉండే, మెయిన్ తొండం, మెయిన్ ఫేస్ ఉంటుంది కదా, సో మెయిన్ ఫేస్కి సంబంధించిన తొండం అయితే బ్యాలెన్స్ ఉండే. సో మొత్తం పూర్తిగా కంప్లీట్ చేసుకున్నారు మన అన్నవాళ్ళు. ఓకే, చూడండి, ఇది ఆయుధం చేతు 1 2 3 4 మొత్తము 4 హ్యాండ్స్ అయితే ఉన్నాయి. మన శిల్పి రాజేందర్ సార్ రాగానే ఇంకొక చేతు పెట్టాలా వద్దా అని సార్ చెప్తారనమాట. ఓకేనా, అక్కడ ఒక చిన్న కనిపిస్తుంది ఇక్కడ, సో చిన్న హ్యాండ్స్ అనేది తీసి సైడ్కి పెట్టుకున్నారు. సార్ రాగానే మనకి చేతులకు సంబంధించిన అప్డేట్ అండ్ పాములకు సంబంధించిన అప్డేట్ అయితే దొరుకుతుంది. ఓకే, సో అది కూడా డీటెయిలింగ్గా ఫర్దర్ అప్డేట్లో చూపిస్తాను అనమాట. ఇది ఇక్కడ ఉన్న అప్డేట్. ఇక్కడ పెద్ద అప్డేట్ ఏం లేదు. సో పైన మనకి కిరీటం అంతా కంప్లీట్ అయిపోయింది, డబల్ వెల్డింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ అక్కడ ఒక నిమిషం అటు సైడ్ వెళ్ళిపోదాము. సో అక్కడ కూడా మనకి సైడ్ ఫేసెస్ అంతా మొత్తం పూర్తిగా కంప్లీట్ చేసుకున్నారు, కనిపిస్తుందా? పైన కిరీటం నుంచి కింద పాదాల వరకు మనకి డబల్ వెల్డింగ్ అయిపోయింది అండ్ చేతులు అయిపోయినాయి, షోల్డర్ గిడ్ ఇదంతా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం పూర్తి చేసేసుకున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఇంకా 2-3 డేస్, మ్యాక్సిమం 3 డేస్లో మనకి వెల్డర్స్ అన్న వాళ్ళు మచిలీపట్నంకి వెళ్తారు. అక్కడ ఇంకో విగ్రహం అవుతుంది కదా, 63 బీచ్. సో బీచ్లో పెడుతున్నారు, చాలా క్రేజీ ఉందంట మన వెల్డర్స్ అన్న వాళ్ళు చెప్తున్నారు. ఓకే, సో ఇక్కడ తొండంకి బ్యాక్ సైడ్ చెస్ట్కి సపోర్ట్ చేసుకున్నారు, చూడండి కనిపిస్తుందా? ఇక్కడ నుంచి అక్కడ చెస్ట్కి సపోర్ట్ అనేది తీసుకున్నారు, ఎటు ఊగకుండా. ఇది కూడా చాలా బందోబస్తు ఉండాలి. కొంచెం కూడా ఊగట్లేదు, అంత బందోబస్తు చేసుకున్నారు. కింద కూడా బుజ్జాకి అండ్ తొండంకి సపోర్ట్ తీసుకున్నారు, చూడండి జాయిన్ చేసుకున్నారు, ఎటు ఊగకుండా. చాలా బందోబస్తు ఉంది. ఓకే, ఇక్కడ చూడండి ఎలా రౌండ్ వచ్చింది చూడండి, చాలా కర్వ్గా. ఇక్కడ నుంచి కింది నుంచి ఇలా వెళ్ళి ఇలా వచ్చింది, చాలా బాగుంది. ఓకే, మన తొండంకి సంబంధించింది అయితే చాలా బాగా చేశారు. సైడ్స్కి కూడా అక్కడ చూడండి ఇలా వచ్చింది. సో అన్ని సైడ్ ఫేసెస్ అనేది ఈసారి చాలా అట్రాక్టివ్ ఉంటుంది, చాలా క్రేజీ ఉండబోతుంది. ఆల్రెడీ 2-3 years బ్యాక్ కూడా సేమ్ సైడ్ ఫేసెస్, ఇటు 2 ఫేసెస్ అటు 2 ఫేసెస్ ఉండే. ఈసారి ఇంకా కొంచెం చాలా బాగుంటుంది. సో ఫర్దర్ అప్డేట్లో మనకు మట్టి కళాకారులు వచ్చిన తర్వాత సైడ్ ఫేసెస్కి సంబంధించింది అయితే చాలా బాగా చేస్తారు, అది కూడా ఫర్దర్ అప్డేట్లో చూపిస్తాను అనమాట. ఓకేనా, సో స్వామివారు కంఠం చూడండి ఎలా వచ్చింది చూడండి. మన స్వామివారిని అయితే చాలా అందంగా చేశారనమాట వెల్డర్స్ అన్న వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మార్నింగ్ నుంచి నైట్ డ్యూటీ అండ్ మార్నింగ్ డ్యూటీ 2 కవర్ చేసుకున్నారు. ఎందుకంటే టైం లేదు కాబట్టి 2 అసలు నాన్ స్టాప్గా వర్క్ అనేది చేసుకున్నారు. సో కింద వెల్డర్స్ అన్న వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అని పెట్టండి. చాలా వర్క్ హార్డ్ చేశారు. మొత్తం ముఖాలు ఫేసెస్ అన్నీ పలిగిపోయినాయి, అయినా నిద్ర లేకుండా. మనకి హైస్ అనేది చాలా రెడీ అయిపోయినాయి. నేను అది చూపించలేను ఎందుకంటే అన్నవాళ్ళు వద్దంటారు. సో చాలా రెడీ అయిపోయినాయి, అయినా వర్క్ అనేది చేస్తూనే ఉన్నారు. మనకు టైం లేదు కాబట్టి మన విగ్రహాన్ని అయితే చాలా అందంగా చేశారనమాట. ఓకేనా, సో వెల్డర్స్ అన్న వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఇంకోటి ఏంటంటే మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు కూడా వచ్చేసారు. మనకి షెడ్కి సంబంధించిన ఇక్కడ తడకలు ఉన్నాయి కదా, ఈ తడకలు అనేది ఇక్కడ నుంచి కట్టుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. ఓకే, అక్కడ మచిలీపట్నంలో షెడ్ అనేది చేశారు. సో చేసి ఇక్కడికైతే వచ్చేసారు. అక్కడ 1 week ఉండే. సో 1 week వర్క్ అనేది కంప్లీట్ చేసుకొని ఇక్కడికి హైదరాబాద్కి వచ్చేసి మన వినాయకుంది తడకలు అనేది స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు అందరూ రెస్ట్ చేస్తున్నారు. ఇందాక 6 o'clock అయితే వచ్చేసారు అనమాట. ఓకే, ఇది ఇక్కడ ఉన్న వర్క్ స్టేటస్. అంత పెద్దగా అయితే ఏం లేదు. అగో మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు వచ్చేసారు. ఓకే, హాయ్.
ఇది ఇక్కడ ఉన్న వర్క్ స్టేజెస్ మనకి వెల్డింగ్కి సంబంధించిన అయితే మొత్తం పూర్తిగా కంప్లీట్ అయింది గాయ్స్. సో ఫైనలీ మనకు మట్టి కళాకారులు వస్తారు. మట్టి కళాకారులు వస్తే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ డీటెయిలింగ్గా చూస్తాను. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా అందంగా ఉంటుంది. సో చాలా క్రేజీ ఉండబోతుంది మట్టి కళాకారులు వచ్చిన తర్వాత. చాలా షేపింగ్ అయిన మట్టి కళాకారు అయిన తర్వాత పెయింటర్స్ అన్న వాళ్ళు వస్తారు. అది ఇంకా క్రేజీ ఉంటుంది. ఓకే, సో మొత్తం కిందికి వెళ్ళిపోదాము. ఇది ఇక్కడ ఉన్న వర్క్ స్టేటస్. సో గాయ్స్ చూస్తారు కదా, ఇది ఈరోజు వర్క్ స్టేటస్. మన వెల్డింగ్కి సంబంధించినతో మొత్తం కంప్లీట్ చేసుకున్నారు. మన శిల్పి రాజేందర్ సార్ అయితే రావాలి. మనకు పాముల జస్ట్ పాములు ఒకటి ఫీట్ అయితే మన వినాయకునికి సంబంధించిన మొత్తం వెల్డింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నట్టే. ఓకేనా. అండ్ లెఫ్ట్ అండ్ రైట్స్లో స్టేజ్, బ్యాక్ ఫ్రేమ్ అండ్ స్టేజ్కి సంబంధించిన అయితే కంప్లీట్ చేసుకున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. అది కూడా ఈరోజు ఈవినింగ్ వరకు మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా. అండ్ మనకి వరి గడ్డి అండ్ వరి పొట్టుకు సంబంధించిన అయితే వచ్చేసింది. జస్ట్ మన ఒడిస్సా నుంచి మన జోగారావు సార్ అయితే రావాలి. ఇంకా మనకి మట్టి వర్క్ అనేది స్టార్ట్ చేసేసుకుంటారు ఈరోజు ఆర్ రేపు వస్తారు అనుకుంటున్నాను నేనైతే. సో రేపటి అప్డేట్ నుంచి చాలా క్రేజీ అప్డేట్ ఉండబోతుంది. సో స్టే ట్యూన్. ఇంకా మనకి లెఫ్ట్లో మనకి బాచ్పల్లి నుంచి విగ్రహం అయితే తయారవుతుంది. ఓకేనా. ఇది ఇక్కడ ఉన్న వర్క్ స్టేటస్. రేపటి అప్డేట్లో కలుసుకుందాము. కింద జయశ్రీ గణేష్ అని కామెంట్ చేసి లైక్ చేసేసుకొని సబ్స్క్రైబ్ చేసేసుకోండి గాయ్స్. ఓకేనా. రేపటి అప్డేట్లో కలుసుకుందాం. ఉంటాం మరి. జై శ్రీ గణేష్.